భావి భారత పౌరులు మీరేనని, ఈ సమాజాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. ఆయన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కావలి పట్టణంలో శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నృత్య కళామందిరం జిల్లా స్థాయి యోగా కార్యక్రమం, నాట్య కార్యక్రమం పోటీలు నిర్వహించారు. ఈ నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. రేపటి రోజులకి ఈ సమాజాన్ని బాగుపరచుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఈ రోజున సంయుక్త సేవా సంస్థ నృత్యకళా నిలయం వారి ఆధ్వర్యంలో రేపటి స్వాతంత్ర సమర ఉత్సవాన్ని పురస్కరించుకొని 79 సంవత్సరాల మన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ మన పూర్వీకులు ఎంతోమంది త్యాగదలు రక్త తర్పణం చేస్తే వచ్చిన ఈ స్వాతంత్రాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి నృత్యకళాన్ని మా దిగ్దమ్మకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపటి రోజున మన కాలంలోని సెల్ఫీ పాయింట్ వద్ద 100 అడుగుల ఎత్తున ఉన్నటువంటి ముప్పొందల జెండాన్ని మన వేగురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు దాదాపు వివిధ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు పూర్వ ప్రముఖుల సమక్షంలో రేపు 100 అడుగుల జెండాను మన కావలి జాతి గమనించే విధంగా మనందరం కూడా ప్రదర్శనలు ఎగరవేయడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ కూడా ఆ కార్యక్రమం కూడా రండి. దేశభక్తిని పెంపొందించాల్సిన మన తల్లిదండ్రుల కర్తవ్యం చిగురించే వయసులో, క్రోమారి దశలో ఉన్నటువంటి వయసులో ఉన్న పిల్లల్లో దేశభక్తిని పెంచాల్సినటువంటి బాధ్యత, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని తెలపాల్సినటువంటి కర్తవ్యం మనది. కాబట్టి అందరం కూడా మన భారతదేశ నడిబొడ్డున మనం జీవిస్తున్నామంటే ఎన్నో కోట్ల మంది రక్త తర్పణంతో ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. 3,15,00,000 మంది రక్త తర్పణం చేస్తే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఈరోజు తల్లిదండ్రుల ఆస్తుల కోసం, సమాజంలో హక్కుల కోసం కొట్టుకుంటున్న మనం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసిన ఫలితంగా ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. అటువంటి స్వేచ్ఛ ఫలాలను 70 సంవత్సరాల నుంచి మనం అనుభవిస్తూ మన పూర్వీకుల యొక్క గాథల్ని మన బిడ్డలకు తెలియజేయాల్సిన కర్తవ్యం ఎంతైనా ఉంది. కాబట్టి ఎవ్రీ నేను కూడా కావలి సైకిల్ పాయింట్ లో పిల్లలందరూ మధ్య జెండా ఆవిష్కరణ కార్యక్రమం 2వసారి కూడా ఎగరవేయబోతున్న వేళ తప్పకుండా రండి. ఈ సందర్భంగా సంయుక్త సేవా సంస్థ వారిని కూడా కోరుతున్నది, ఈ నృత్య రూపకాన్ని రేపటి 6,000 మంది అక్కడ ఉన్న ప్రజల మధ్య మరొకసారి మీరందరూ కూడా ప్రదర్శించండి అని చెప్పి వాళ్ళు మనల్ని ఒక ట్రాన్స్లేట్ చేసుకెళ్ళారు. ఎన్నో బాధలు అన్నీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసిన ఈ నృత్య రూపకం 20 నిమిషాల పాటు ఆధ్యాత్మికం భారతదేశ నలుమూలల సైనికులు పడే కష్టాలు, మన పూర్వీకులు స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన విధివిధానాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించినటువంటి విధానాన్ని చూస్తేనే మన కళ్ళు చెమరలేస్తున్నాయి. అంటే ఎంతటి మనోధైర్యంతో 3,15,00,000 మంది ఈ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. ఒక్కసారి మనందరూ కూడా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క సమాజం మీద మనం బతుకుతున్నాం, వాళ్ళ రక్త తర్పణ మీద మనం బతుకుతున్నాం. అందుకనే 3 నెలల జెండాలో ఆ రక్త తర్పణానికి చిహ్నంగా 3 నెలల జెండా పైన ఎరుపు రంగును పైన పెట్టారు అంటే దానికి చిహ్నం అంతమంది రక్త తర్పణంతో ఏర్పడినటువంటి జెండాగా ఆ జెండాలు ఎరుపు రంగుని. ఈ భారతదేశంలో ప్రజలు అందరూ కూడా స్వచ్ఛంగా ఉంటారు, నిర్మలంగా ఉంటారు. మనసు ఎప్పుడు తెల్లని తనంతో నిర్మలమైన మనస్తత్వంతో జీవిస్తుంటారనేది తెలుపు రంగును. ఈ హరిత దేశం, ఈ భారతదేశంలో అన్నదాతలకు పదవలేదు, ఎక్కడ కూడా పచ్చటి పైర్లతో విరుసులతో భారతదేశం ప్రపంచాన్ని మొత్తానికి కూడా అన్నం పెట్టగలనే దానికి గ్రీన్ ఆకుపచ్చ రంగును మూడింటిని కలిపి మన పూర్వీకులైన పెద్దలు వెంకయ్య గారు స్థాపించినటువంటి సృష్టించినటువంటి ఈ
ఈ ముగ్గురుల జెండా ఎగిరినంత కాలం ఈ భారతదేశాన్ని ఏ దేశం కూడా ఏమి చేయలేదని ఒక ధైర్యంతో మనందరం కూడా ఉండాలని అందరూ కూడా మనసారా అందరూ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ రేపటి రోజున కార్యక్రమానికి మీరు రావాలని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకున్నటువంటి బిజీ షెడ్యూల్లో ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నా కానీ మా చిన్నారులు చేసే కార్యక్రమాన్ని ఆశీర్వదించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండే ఉద్దేశంతో నేను ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లలారా మీ భవిష్యత్తు మీ ఎదుగుదల మీ చేతుల్లోనే ఉంది, మీ తల్లిదండ్రుల చేతుల్లో లేదు. మీరు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, సైంటిస్ట్ అయినా, లేదంటే సైనికుడైనా మీ ముందు రాత్రి మీరు రాసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నుంచి కాలం కారండి, ఈ దేశాన్ని ప్రేమించండి, మన కావాలని ప్రేమించండి. ఐ లవ్ కావాలి, ఐ లవ్ ఇండియా అనే విధంగా మీ జీవితం ఛానల్ 9 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 7 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 8వ ఏట అడుగు పెడుతున్న ఛానల్ 9 ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందాలని కోరుకుంటూ మెరుగైన సమాజం కోసం మెరుగైన వార్తలు అందించాలని ఆకాంక్షిస్తూ ఛానల్ 9కు హృదయపూర్వక శుభాకాంక్షలు. దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే కావలి.